ప్రతి ఊర్లో ఒక అబ్బాయి ఉంటాడు. విజయం గురించి కలలు కనేవాళ్ళు, కానీ ఆ కలలు నవ్వులవుతాయి, అవమానాలు అవుతాయి. ఈ కథ కూడా అలాంటి ఒక అబ్బాయిదే. తన ఇంట్లో పరిస్థితులు అసలే బాగలేవు. ఉదయం లేచి చదవడానికి కుర్చీ లేదు, రాత్రి చదవడానికి లైటు లేదు. అయినా అతని మనసులో మాత్రం ఒక పెద్ద కళ శ్వాస తీసుకుంటుంది. ఒక్క పెద్ద కళ పురుడు పోసుకుంటుంది. బయటి వాళ్ళు అతన్ని చిన్నచూపు చూశారు. నీలాంటి వాళ్ళు ఏమీ ఎవర్రా అనేవాళ్ళు. పుట్టింది నువ్వు ఇలా, ఉండేది నువ్వు ఇలా అని ఎగతాళి చేసేవాళ్ళు. కానీ అందరి మాటలకు అతనికి పర్ఫెక్ట్ సమాధానం ఒకటే చెప్పాలనుకున్నాడు. వాళ్ళు మాట్లాడని, నేను నా పని చేసుకుంటూ ముందుకెళ్తా. రోజులు గడిచాయి. అతను మారలేదు, కానీ అతని తపన మారింది. మంచి గ్రేడ్లు రావడం మొదలైంది. పనిచేసే వేగం పెరిగింది. స్వప్నాల పట్ల అతని నిబద్ధత కఠినంగా మారింది. ఆ వెన్నుపోటులు పడిన రోజులు ఉన్నాయి. అంతా అయిపోయింది, నేను పోయాను అనుకున్న రాత్రులు కూడా ఉన్నాయి. మోకాలపై కూర్చొని ఏంది నా పరిస్థితి ఇది అని ఏడ్చిన క్షణాలు కూడా ఉన్నాయి. కానీ అతను నిలబెట్టింది ఒకే ఒక్క మాట. ఇప్పుడే ఆగిపోతే నా కథ ఇక్కడితోనే ముగిసిపోతుంది అనుకున్నాడు. లేచాడు. మరింత కఠినంగా శ్రమించాడు. మరింత లోతుగా నమ్మాడు. మరింత బలంగా నిలిచాడు. ఒకరోజు అతని ప్రయాణం గమనించే వాళ్ళకన్నా అతని విజయం చూసి ఆశ్చర్యపడే వాళ్ళే ఎక్కువయ్యారు. వాళ్ళు ఎగతాళి చేసిన పేరు ఈ రోజు గౌరవానికి చిహ్నంగా మారింది. వాళ్ళు చెప్పిన నీ వల్ల కాదు అన్న మాట ఈ రోజు నువ్వు ఎలా సాధించావుగా మారింది. అతను అన్నాడు, విజయం అంటే గెలిచే వాళ్ళ కథ కాదు, ఓడిపోయే అవకాశాలను తిరస్కరించిన వాళ్ళ కథ అని. ఇప్పుడు అతని కథ ప్రతి ఓడిపోతున్న మనసుకు ప్రేరణ, ప్రతి చిన్నపాటి కష్టంలో ఉన్న యువకుడికి ఓ ఆశ, ప్రతి కళ్ళలో వెలుగు రానప్పుడు నువ్వు కూడా సాధించగలవు అని నిలిచే ఓ అద్దం. ఎందుకంటే స్వప్నం చిన్నదో పెద్దదో కాదు, దాన్ని నెరవేర్చే తపన ఎంత పెద్దదో అన్నదే ముఖ్యం. కాబట్టి నేను సాధించగలను అని అనుకున్నప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు.